కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, పెచ్చిమీరిపోతున్నారు. మమ్మల్ని ఎవడరా ఆపేది అన్నట్టుగా ఎగిరెగిరి పడుతున్నారు. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా సత్తెనపల్లి మండలంలోని కంకాణపల్లిలోని అంగన్వాడీ టీచర్ మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. పదే పదే ఫోన్ చేసి కోరిక తీర్చమంటూ తెలుగుదేశం పార్టీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి అంగన్వాడీ టీచర్ స్వర్ణలత ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆమె పేరుతో సహా ఆమె చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి వెంకటేశ్వరరావు హుకుం కూడా జారీ చేశాడంట. అందుకు ఆమె ఒప్పుకోలేదు. వాపోయంట ఆ మహిళ నిరాకరించింది. దానికి ఆ వెంకటేశ్వరరావు ఆమెను బాగా ఇబ్బంది పెట్టిస్తున్నాడు. అంటే పోలీసులు కేసు నమోదు చేసినా కానీ పోలీసులు ఇప్పటివరకు అతని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు అని చెప్పేసి ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు ఉల్టా అతను మాట్లాడే మాటలు, మీరు దళితులు, మా పార్టీ అధికారంలో ఉంది, నన్నేం చేయలేదని చెప్పేసి వెంకటేశ్వరరావు వార్నింగ్ కూడా ఇచ్చాడని చెప్పేసి ఆ స్వర్ణలత చెప్పడం జరిగింది. తన భర్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షలు ఇప్పిస్తామని చెప్పేసి వెంకటేశ్వరరావు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటేశ్వరరావు, ₹1,00,000 డిమాండ్ చేశాడంట. తనకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదు, న్యాయం చేయాలని చెప్పేసి ఆ మహిళ కన్నీరు మున్నీరు అవుతుంది. ఒకసారి ఆమె మాటల్లోనే మీరందరూ కూడా వినండి. అదే మా గ్రామానికి చెందిన కమ్మ సర్వల కులం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు సార్. అదేమంటే ప్రతిసారి వాళ్ళ తమ్ముడు కొడుకే అన్ని ఇవ్వాలని చెప్పి అదొక కారణం చేత చేస్తున్నాడు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడీ నుంచి వచ్చి పౌష్టికాహారం ఇవ్వాల్సిందిగా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు సార్. కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారని ఇస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నిన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. పట్టించుకునే నాదుడే లేదా? ఎవరికైనా సరే ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ వెళ్ళేది పోలీస్ స్టేషన్కి. కానీ పోలీసులు కూడా దాని మీద సరిగ్గా రెస్పాండ్ కాకపోతే ఇంకెవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధల్ని? ప్రతి ఒక్కదానికి కోర్టులకైతే వెళ్ళలేరు కదా. మరి ఇంత దారుణమా? వీటి మీద కొంచెం కూటమి ప్రభుత్వం కూడా కాన్సన్ట్రేషన్ చేయాలా? కూటమి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి నెగిటివ్ అయితే బాగా వచ్చేసింది. ఎందుకంటే లోకల్లో నాయకులు బీభత్సంగా దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. ఇవేవి పట్టినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసలు అద్భుతం, మహా అద్భుతం, సూపర్ టూపర్ అని చెప్పేసి ఆయన ప్రతి బహిరంగ సభలోనూ మాట్లాడుతున్నాడు. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.